పిల్లల చదువు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేర్లల్లో సీబీఎస్ఈ ఒకటి కదా. చాలామంది దీని గురించే మాట్లాడుకుంటారు. అసలు ఈ సీబీఎస్ఈలో అంత స్పెషలేముంది, ఎందుకింత ప్రాముఖ్యత? ఈరోజు మనం స్టూడెంట్స్కి, పేరెంట్స్కి కూడా సీబీఎస్ఈ వల్ల ఎలాంటి లాభాలున్నాయో వివరంగా చూద్దాం. ఒక పేరెంట్గా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు వచ్చే అతిపెద్ద ప్రశ్న, వాళ్లకి ఏది మంచిదారి, ఏ చదువు వాళ్ల భవిష్యత్తుకు బెస్ట్? ఇది చాలా పెద్ద సవాలే కదండీ, ఎందుకంటే మనం తీసుకునే ఈ ఒక్క నిర్ణయం వాళ్ల జీవితాన్ని మార్చేస్తుంది. పిల్లల భవిష్యత్తుకు చదువే కదా పునాది. మరి ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే సరైన ఎడ్యుకేషనల్ బోర్డ్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. చెప్పాలంటే వాళ్ల సక్సెస్కి మనం వేసే ఫస్ట్ స్టెప్ అదే. అలాంటి దారుల్లో మనకు ఎక్కువగా వినిపించే పేరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అంటే సీబీఎస్ఈ. ఇండియాలో చాలామంది నమ్మే ఎడ్యుకేషన్ బోర్డుల్లో ఇదొకటి. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది గుడ్డిగా బట్టి పట్టించే చదువులకు వ్యతిరేకం. ప్రతి కాన్సెప్ట్ను స్టూడెంట్స్ లోతుగా అర్థం చేసుకోవాలి అనే దానిమీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సరే, అంత బానే ఉంది. కానీ అసలు స్టూడెంట్స్కి సీబీఎస్ఈ వల్ల ఉపయోగమేంటి? వాళ్ల చదువులో ఇది ఎలాంటి మార్పు తీసుకొస్తుంది? ఓకే, ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా రెండండి. మొదటిది స్కిల్ డెవలప్మెంట్. సీబీఎస్ఈ సిలబస్ పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ను బాగా ప్రోత్సహిస్తోంది. అంటే ఏదైనా విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా ఎందుకు, ఎలా అని ఆలోచించేలా చేస్తుంది. దీనివల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇక రెండోది ఎగ్జామ్ రెడీనెస్. జేఈఈ, నీట్ లాంటి పెద్ద పెద్ద నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఫౌండేషన్ను ఇది చాలా బలంగా వేస్తుంది. ఇవి స్టూడెంట్స్కి కలిగే లాభాలు. మరి పేరెంట్స్ సంగతేంటి? వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సీబీఎస్ఈ వల్ల ఏమైనా లాభాలున్నాయా, వాళ్లకుండే టెన్షన్స్ ఏమన్నా తగ్గుతాయా? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఉన్నాయండి. ముఖ్యంగా జాబ్ రీత్యా తరచూ ఊర్లు మారే తల్లిదండ్రులకు సీబీఎస్ఈ ఒక వరం లాంటిది. ఎందుకంటే ఇండియాలో ఎక్కడికి వెళ్లినా సిలబస్ ఒకటే ఉంటుంది. సో పిల్లల చదువు మధ్యలో ఆగిపోతుందన్న భయం అస్సలుండదు. అంతేకాదు, సీబీఎస్ఈ చదువంటే కేవలం పుస్తకాల పురుగుల్లా తయారు చేయడం కాదు, ఓవరాల్ డెవలప్మెంట్కి అవసరమైన బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ని అందిస్తుంది. చదువు అనేది కేవలం ఈరోజుకోసం కాదు గదా, రేపటి కోసం. మరి టెక్నాలజీతో ఇంతలా మారుతున్న ఈ ప్రపంచానికి తగ్గట్టుగా సీబీఎస్ఈ విద్యార్థుల్ని ఎలా రెడీ చేస్తుంది? వాళ్లు ఫాలో అయ్యే మోడ్రన్ పద్ధతులేంటో ఒకసారి చూద్దామా? ఈ విషయంలో సీబీఎస్ఈ చాలా అప్డేటెడ్ అండి. వాళ్లు 3 ముఖ్యమైన విషయాలపై ఫోకస్ చేస్తారు. 1. డిజిటల్ లెర్నింగ్, టెక్నాలజీని వాడుకుంటూ చదువు చెప్పడం. 2. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, అంటే రేపు ఉద్యోగంలో ఉపయోగపడే నైపుణ్యాలను నేర్పించడం. ఇక 3. కంటిన్యూయస్ అసెస్మెంట్, ఎప్పటికప్పుడు స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉందో గమనిస్తూ ఉండటం. ఈ 3 కలిసి లెర్నింగ్ను చాలా ఇంట్రెస్టింగ్గా, ఎఫెక్టివ్గా మారుస్తాయి. చూశారుగా, ఈ మోడర్న్ లెర్నింగ్ పద్ధతులన్నీ కలిపి పిల్లల సక్సెస్ఫుల్ ఫ్యూచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తాయి. ఇది కేవలం వాళ్ల కెరియర్కి మాత్రమే కాదు, వాళ్ల మొత్తం జీవితానికి ఉపయోగపడుతుంది. సో మనమిప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే బలమైన పునాది, ప్రకాశవంతమైన భవిష్యత్తు. సీబీఎస్ఈ సరిగ్గా ఆ బలమైన పునాదిని వేయడంలోనే హెల్ప్ చేస్తుంది. అయితే వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. అసలు ఈ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ అంటే ఏంటి? మంచి ఉద్యోగం, బోలెడు డబ్బు సంపాదించడమేనా, లేక అంతకుమించి ఇంకేమైనా ఉందా? ఆలోచించండి. ఈ ప్రశ్నతోనే ఈరోజుకి ముగిద్దాం.